ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే విహారీ, ఈ ప్రాజెక్ట్ వచ్చిన సంగతి, తను బెంగళూరు వెళ్లాలన్న సంగతి నీకు నిన్నే తెలుసుంటుంది కదా. అప్పుడు నిన్నే ఈ విషయం చెప్పుండాల్సింది. తన చేత నిన్నే తన భర్త గురించి చెప్పించేదాన్ని కదా. అమ్మా, ఈ బిజినెస్ మీటింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా షెడ్యూల్ అయింది. ఇప్పుడు తను ఎక్కడికి పారిపోవట్లేదు. తను మళ్ళీ ఇంటికి వస్తుంది కదా. ఏమో నాకు డౌటే. నువ్వు మీ అమ్మ కలిసి దాన్ని సేవ్ చేస్తున్నారనిపిస్తోంది. అత్తయ్య, ఇంత వివరంగా నేను అంతా చెప్పాను కదా. నేను మళ్ళీ తననెందుకు నేను సేవ్ చేస్తాను? తను మళ్ళీ ఇక్కడికే కదా వస్తుంది. ప్లీజ్ అత్తయ్య, మేము వెంటనే స్టార్ట్ అవ్వాలి. లక్ష్మి, పద లక్ష్మి, టైం అవుతుంది. అమ్మా, వెళ్ళొస్తాను. సరే, వెళ్ళి వచ్చాకైనా నువ్వు నీ భర్త గురించి అందరికీ చెప్పాలి. ఇప్పుడు తప్పించుకున్నా వచ్చాక తప్పించుకోలేవు. అలా అంటే అక్కడే ఉండిపోద్దేమో. లక్ష్మి, పద వెళ్దాం. జాగ్రత్త లక్ష్మి. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. పద లక్ష్మి. అమ్మయ్యా, బయటపడ్డాం. అయినా అసలు ఈ సత్యగాడు ఇంకా రాలేదు. రా లక్ష్మి, ఆ సత్యగాడిని అక్కడే ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయమని చెప్తాను. నేను నిన్న ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను. ఇటివు. ఏంటి కనుక మహాలక్ష్మి, నువ్వు ఇంకా టెన్షన్గానే ఉన్నావా? విహారీ గారు, ప్రస్తుతానికి తప్పించుకున్నాం. కానీ తర్వాత అయినా యమునమ్మ గారికి నేను నిజం చెప్పాల్సి వస్తుందేమో కదా. ఆ రోజు యమునమ్మ గారిని ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నాను. కనక మహాలక్ష్మి, నువ్వు ఫస్ట్ 2-3 రోజులు ఇక్కడ నుంచి దూరంగా వెళ్తే నేను ఇక్కడ అమ్మ వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడతాను. కొన్ని రోజులు నేను అసలు ప్రెషర్ చేయొద్దని కన్విన్స్ చేస్తాను. మోస్ట్లీ నా మాట అందరూ వింటారు. మీరు చెప్పినట్లే జరిగితే మనకింకా ఏ ఇబ్బంది ఉండదు విహారీ గారు. లక్ష్మి, నువ్వు ఇంక ఈ టాపిక్ గురించి మర్చిపో. నేను ఇక్కడ అన్నీ నేను చూసుకుంటాను, ఓకేనా? చాలా థ్యాంక్స్ విహారీ గారు. థ్యాంక్స్ ఎందుకు కనక మహాలక్ష్మి, ఇది నా బాధ్యత. ఇన్ని రోజులు నువ్వు సమస్యల్లో ఉండి అందరూ నిన్ను ప్రెజర్ చేస్తుంటే చూస్తూ ఏమీ చేయలేని రాయిలా నిల్చుండిపోయాను. ఇప్పటి నుంచి నేను అలా చూస్తూ నిల్చోను. ఏ సమస్యనైనా నీతో కలిసి నీకండగా నేను ఎదుర్కొంటాను. నీకే కష్టం లేకుండా ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను. విహారీ గారు, కానీ నాకు అండగా నిలబడితే మీరు కూడా సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, మాటలు పడాల్సి వస్తుంది. దయచేసి నా కోసం మీరు మాటలు పడొద్దు. నాకే కష్టాలు, సమస్యలు అలవాటే. నీ పాటికి నేను వదిలేస్తే నీ భర్తగా నా విలువేంటి కనక మహాలక్ష్మి? నువ్వు కష్టాల్లో ఉంటే నేను ఇక్కడ నవ్వుతూ ఎలా ఉంటాను? అసలు ప్రశాంతంగా ఎలా తిరుగుతాను? ఇంతకు ముందు నువ్వంటే ఏంటో తెలియక, నీ మెడలో నేను కట్టిన తాళి విలువ ఏంటో అర్థం కాక నేనేదేదో ఆలోచించాను. కానీ అదంతా తప్ప నేను అర్థం చేసుకున్నాను. నిన్ను భారీగా అంగీకరించిన తర్వాత భర్తగా నీకే కష్టం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. ఇకపైన కూడా నేను ఇలాగే నీ వెనక నిలబడతాను. విహారీ, ఎక్కడి దాకా వెళ్లారు? అమ్మా, మేము ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నామమ్మా. వెంటనే నువ్వు లక్ష్మి వెనక్కి రండి. ఏమ్మా, ఎందుకు? విహారీ, ఎక్కువ ప్రశ్నలు అడగకుండా వెంటనే లక్ష్మిని తీసుకొని ఇంటికి రా. అమ్మా అమ్మా వస్తామమ్మా, బట్ ఫ్లైట్కి టైం అయిపోతుంది. ఇప్పుడు వెనక్కి ఎందుకు రమ్మంటున్నావు నాకు అర్థం కాక అడుగుతున్నాను.
లక్ష్మి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు తనని తీసుకునిరా. అమ్మా ఏమ్మా ఎందుకమ్మా? లక్ష్మి దాచిన నిజం మాకు తెలిసిపోయింది. మాకు తెలిసిపోయింది. మాకు తెలిసిపోయింది. లక్ష్మి భర్త ఎవరో మాకు తెలిసిపోయింది. మాకు తెలిసిపోయింది. మాకు తెలిసిపోయింది. మీరిద్దరూ ఏవి మాట్లాడకుండా వెంటనే ఇంటికి రండి. అమ్మా విహారి గారు వద్దు, కార్ వెనక్కి తిప్పొద్దు. ఇంటికి నేను వెళ్ళలేను. అమ్మగారికి అందరికీ నిజం తెలిసిపోయిందంట. వారికి నా మొహం చూపించలేను. కనక మహాలక్ష్మి, ఇలాంటి రోజు ఏదో ఒక రోజు వస్తుందని నాకు తెలుసు. అది ఈ రోజే వచ్చింది. తప్పదు. ఈ పరిస్థితిని మనం ఎదుర్కోవాలి. అది కాదు విహారి గారు, ఇప్పుడు దాకా ఏం జరిగిందో మీకు తెలుసు కదా. కనక మహాలక్ష్మి, నాకు తెలుసు. ప్లీజ్ అండి, నా మాట వినండి. నన్ను ఇక్కడే వదిలేయండి. నేను లేకపోతే, మళ్ళీ ఆ ఇంటికి మీ జీవితంలోకి నేను రాకపోతే ఏ సమస్య ఉండదు. ప్లీజ్ విహారి గారు, కార్ ఆపేయండి. కనక మహాలక్ష్మి, అక్కడ నిజం తెలిసిపోయిన తర్వాత నువ్వు నాతో ఉన్నా నాకు దూరం అయినా ఇంట్లో జరిగేవేవి ఆగవు. నీకు ఆ రోజే చెప్పాను, దైవ నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుందని. ఇప్పుడు మనం కలిసే ఇంటికి వెళ్దాం. కలిసే ఈ సమస్యను ఎదుర్కొందాం. అందరికీ ఏం జరుగుతుందో నిజాయితీగా చెప్దాం. వాళ్ళ నిర్ణయం ఏంటో విందాం. యమునమ్మ గారికి, సహస్రమ్మ గారికి ఎలా నా మొహం చూపించాలో అర్థం కావడం లేదు. కనక మహాలక్ష్మి, తప్పదు. నిజాన్ని నిర్భయంగా చెప్దాం. దాని కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఎదుర్కొందాం. ధైర్యంగా ఉండు. విహారి గారు, నా మాట వినండి. కనక మహాలక్ష్మి, నీ మాట వినేది లేదేం లేదు. కాసేపు సైలెంట్గా ఉండు. విహారి గారు, మనం లోపలికెళ్తే ఏమవుతుందో ఏంటో అని చాలా కంగారుగా ఉందండి. ఏమైనా సరే ఈ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాలి. రావాలి. భయపడ కనక, పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.